అర్ధరాత్రి వేళ ఈ ముగ్గులు ఏమిటే తల్లి? అమ్మా పిచ్చమ్మ, ఇది అర్ధరాత్ర ఎప్పుడో తెల్లవారింది. ఇవాళ సంక్రాంతి కదా, ముగ్గులు పెట్టద్దు. సంక్రాంతి వెళ్ళి చాలా కాలం అయిందమ్మా. వేసిన ముగ్గులు చాలు గాని పద లోపలికి. పార్వతి పంపిస్తా. రామ్మా పోదు. నీకు తెలియదుండమ్మా, మా వారికి నా ముగ్గులంటే చాలా. ఇవాళ పండగ కదూ, మా వారు వస్తూ ఉంటారు. వస్తారు కదూ? వస్తారులే, లోపలికి పద. ఎక్కడి నుంచి అమ్మ ఉత్తరం? మీ అక్కయ్య రాసిందిరా. అక్కయ్య ఏమిటంటుంది? నీకు మళ్ళీ పెళ్లి చేయమని రాసింది. పెళ్ళా? అక్కయ్యకి వేరే పనే లేదు ఏమిటి? అదేమిట్రా, పెళ్ళే కూడా తమ్ముడు బ్రహ్మచారిలో ఉన్నాడే అని బాధపడుతూ ఉంటే. అమ్మా, అనుకూలం లేని భార్యతో 60 ఏళ్లు కాపురం చేసే కంటే అర్థం చేసుకున్న భార్యతో ఒక్కరోజు చాలమ్మా. గాయత్రితో నా దాంపత్యం అలాంటిది. ఈ జన్మకదే చాలు. గాయత్రి కోసం ఎన్ని కష్టాలైనా పడి ఉండేవాడిని. నా బిడ్డ భవాని అలా చనిపోయి ఉండకపోతే అసలు గాయత్రికి విడాకులు ఇచ్చి ఉండేవాడినే కాదు. అమ్మ భవాని. గాయత్రి, గాయత్రి త్వరగా రావాలి. నీకు గుడ్ న్యూస్. నీకు గుడ్ న్యూస్ చెప్తాను కానీ నాకు ప్రజెంటేషన్ ఇస్తావు. ఇంట్లో ఉండనిస్తాను, నా భర్తగా బతకనిస్తాను. సంతోషించాం గానీ టైప్ రైటింగ్ పరీక్షలు కూర్చున్నానన్నావుగా, నీ రిజల్ట్స్ వచ్చినాయి. నెంబర్ ఎంతో చెప్పు. ఏమిటన్నావు? నేను పొద్దున్నే పక్కడి నుంచి పేపర్ తెప్పించి చూశాను. నేను వెరీ గుడ్. అయినా సరే నాకు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే. సరే, నేను అడుగుతాను చెప్తారా? ప్రతిరోజు పేపర్లో లేడీ టైపిస్ట్ కావాలని అడ్వర్టైజ్ చేస్తున్నారు. మరి నేను అప్లై చేయనా? గాయత్రి, పెళ్లి కాకముందు నాకు కాబోయే భార్య చాలా అందంగా ఉండాలి, కొంచెం చదువుకున్నా చాలు అనుకునేవాడిని. ఉద్యోగం చేసి సంపాదించే భార్య కావాలని నేను ఎప్పుడూ అనుకున్నాను. మర్యాదగా ఉండే మంచి ఉద్యోగం అయితే తప్పే ఉంటారా? నువ్వే ఇంత అడ్వాన్స్ గా ఉన్నావు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకురా, కాలాన్ని బట్టి మనము మారాలి. అమ్మా, గాయత్రి ప్రతి చిన్న విషయానికి భయపడుతుంది కదా. ఎక్కడో కొంపలాడుకున్నాయంటే ఇక్కడే మర్చిపోతుందా? రథోత్సవంలో రథం మీద ఉన్న భూత బొమ్మను చూసి కేకలు పెట్టిందా? ఇలాంటి పెరిగిది. చాలే ఊరుకోండి, నా బలహీనత ఏమిటో నాకు తెలుసు. ఇంతదానికి అంతదానికి భయపడడం నాకేం బాగోలేదు. 10 మందిలో కలిసిమెలిసి తిరుగుతుంటే భయం పోయి ధైర్యం వస్తుందనుకో. కోడలన్నది ఒక విధంగా మంచిదేరా. తెలుసమ్మా, అత్తా కోడలు ఇద్దరిది ఒకటే మాట. నిదురించి తీయని కలగాంచి పొంగి పొంగిపోయాను, పుణ్యమెంతో చేశాను. పొంగి పొంగిపోయాను, పుణ్యమెంతో చేశాను. ఏడేడు జన్మలకు నా తోడు నీవమ్మా, ఈనాటి బంధం ఏనాడు విడదమ్మా.
మంత్రమును జపించే భక్తుడనే కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలనులే. దేవి వలె నీ వస్తే నా మనసు నిలువదులే. దేవి వలె నీ వస్తే నా మనసు నిలువదులే. నిన్ను చూసి మురిసేను నేను నేను మరిచేను. ఎత్తుకొని ముద్దాడి ఉయ్యాలలో వేణు జోల పాట పాడేను. లాలి పాట పాడేను. జోలాలి 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 జో జో జో. గాయత్రి, గాయత్రి, సినిమా చూసి చాలా కాలం అయింది. వాళ్ళ ఈవినింగ్ షోకి వెళ్దామా? అయ్యో నేను రాను స్వామి. ఏ, ఎందుకని? ఇప్పుడిప్పుడే నా ఆరోగ్యం గుర్తుపడుతుంది. ఇక సినిమా చూసొచ్చిన తర్వాత నన్ను ఊరికనే ఉండనిస్తారా? మీరు ఊరుకుంటారా? ఇంకొక 2 నెలలు పని ఉండి చూద్దాం. 2 నెలల గోయిందా 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 ఏడుకొండవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. ఏమైంది? అదే ఏం లేదమ్మా, వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చాడు. ఎవరైనా ఎప్పుడైనా గోవింద కొట్టచ్చు కదా. గోవిందా గోవిందా. రామ్మా భవాని. చూసారా అత్తయ్య, నా దగ్గర రాదంట. చిన్నప్పుడు మీ ఆయన అంతేనే, నాన్నమ్మ సంక దిగేవాడే కాదు, ఆ అనువైతే వచ్చింది. ఏమండి, భవాని వల్ల నాకు ఏ ఇబ్బంది లేదు. మరి ఉద్యోగానికి అప్లై చేయనా? నాకే అభ్యంతరం లేదు. ఉద్యోగం పగలేగా. రేపే అప్లికేషన్ పెట్టేసి. అది సరే, ఇందాకేదో సినిమా అది అన్నారు, వెళ్దామా? నువ్వేగా వద్దు ఏదో భయం అన్నావు. అబ్బా, అప్పుడేదో అన్నానండి. అయితే ఇప్పుడు వెళదామా?